తిరుమలకు వివాహ యోగం కలిగించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి విన్నారా? వెంకటేశ్వర స్వామివారు వివాహం తర్వాత మొదటగా నివాసం ఉన్న స్థలం ఎక్కడుందో తెలుసా? అదే చంద్రగిరిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం. పురాణాల ప్రకారం స్వామివారు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమల కొండపైకి వెళ్లే ముందు ఇక్కడ కొంతకాలం గడిపారని తెలుస్తోంది. అందుకే ఈ స్థలం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు మనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తన అమోఘమైన రూపంలో వెలిసి భక్తుల మనసులను ఆనందంతో నింపుతున్న ఈ ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణి నది ఒడ్డున వెలిసిన శ్రీనివాస మంగాపురం ఆలయం తిరుపతి మదనపల్లి రహదారికి అతి సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం స్వామివారు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమలకు బయలుదేరుతాడు. శాస్త్రం ప్రకారం కొత్తగా పెళ్లైన దంపతులు 6 నెలల పాటు కొండలు ఎక్కడం గాని, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం గాని చెయ్యకూడదని అగస్త్య మహర్షి చెప్తాడు. దాంతో నవదంపతులు అగస్త్య ముని ఆశ్రమంలో 6 మాసాల పాటు విడిది చేస్తారు. అదే సమయంలో శ్రీనివాస మంగాపురంలో ఎక్కువగా కాలం గడిపేవారు. ఆ తర్వాత శ్రీనివాసుడు తిరుమలకు వెళ్లేటప్పుడు భక్తులకు 2 వరాలు ప్రసాదించాడని పురాణాలు తెలుపుతున్నాయి. పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు, మరియు తిరుమలకు రాలేని భక్తులకు అర్చావతారంలో శ్రీనివాస మంగాపురంలో దర్శన భాగ్యం కల్పిస్తానని వరాలు ఇచ్చాడని చెప్పుకొస్తారు. అందుచేతనే ఈ ఆలయంలో అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవం జరిపిస్తే అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణం ధరించిన వెంటనే వివాహ యోగం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కూడా మంగాపురాన్ని దర్శించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో లాగే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ధ్వజారోహణంతో మొదలై 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గర్లోని స్వర్ణముఖి నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గంభీర స్వరూపంలో విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ద కాలంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనవడు తాళ్లపాక చిన తిరుమలయ్య పునరుద్ధరించారని స్థల ప్రసిద్ధి. తిరుపతికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి తిరుపతి బస్ స్టేషన్ నుంచి బస్సులు, ఆటోలు మరియు టీటీడీ ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి ప్రశాంతత, స్వామివారి దివ్య దర్శనం ఇవన్నీ మీ తిరుమల యాత్రకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. కాబట్టి మీరు తిరుమలకెళ్తున్నప్పుడు శ్రీనివాస మంగాపురంలో స్వామివారి దర్శనం తప్పక చేసుకోండి. మీరు ఇదివరకే పవిత్రమైన శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని సందర్శించుంటే మీ అనుభవాలను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.